బట్టి అబద్ధం అనేది ఒక వార్త మనకు కనబడతా ఉన్నది రైట్. ఎందుకు అబద్ధం ఆడిండు బట్టి? అబద్ధం ఆడాల్సిన పరిస్థితి ఏంది అని అంటే, ఇప్పుడు నిన్న మీకు ఒక వార్త చూపెట్టినలా సుంకిశాల గోడ ఏదైతే సాగర్ నీళ్లు దాంట్లోకి రాకుండా సొరంగంలోకి నీళ్లు జొరపడకుండా ఒక గోడ నిర్మించిండ్రు. సొరంగంలోకి నీళ్లు జొరబడకుండా ఒక గోడ నిర్మించిండ్రు. ఆ గోడ ఆగస్టు 1వ తారీఖు నాడు కూలిపోయిందల్లా. ఆ గోడ ఆగస్టు 1వ తారీఖు నాడు కూలిపోయింది. అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ గోడ ఆగస్టు 1వ తారీఖు నాడు కూలిపోయింది. ఆ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. ఆ వీడియో ఎట్లా కూలింది ఏం కథ అనేది మొత్తం మీద బయటకు రాకుండా మస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకు? అప్పుడు అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి. ఒకవేళ అసెంబ్లీ సమావేశాల సందర్భాలలో ఈ సుంకిశాల పక్కకు కట్టిన గోడ కూలింది అని చెప్పేసి వార్త బయటకు వస్తే దాని మీద అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఏర్పడేది. కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు? దాన్ని దాచిపెట్టిండ్రు. జలమండలి కూడా ఈ గోడ కూలిన ముచ్చట్ను దాచిపెట్టింది. జలమండలి చెప్పేది ఒక తీరు ఉంటే బట్టి విక్రమార్క చెప్పేది ఒక తీరు ఉన్నది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే నీళ్ళు ఎత్తిపోసేందుకు మిషన్ లేకపోయినా కూడా కర్నూలు నుంచి మిషన్ తెప్పించి మేఘాల మీద ఆ పనులు నడుస్తున్నప్పటికీ టైం కాకముందే దాన్ని ఎత్తిపోసిరు. ఏమైంది? నీళ్ళు వచ్చినాయి. వాళ్ళట ఊహించలేరట, ఇంతగానం వరద ఇంత తొందర వస్తుందని ఊహించలేరట. అందుకే నిర్ణయం తీసుకున్నారట. అయితే ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, ఏ చిన్న మిస్టేక్ జరగకపోయినా పోయిన ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నించే ఈ రాజకీయ నాయకులు, ఈ కాంగ్రెస్ నాయకులు ఈ గోడ కూలిపోయినా 10 రోజుల పాటు ఎందుకు ఆపిర్రు? తప్పు వాళ్ళది ఉండేపటికే ఆపిరు కదా. ఒకసారి మీరు లాజిక్ ఆలోచించాలి. ఈ సుంకిశాల నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారు కదా, మరి కేసీఆర్ హయాంలోనే కట్టిండ్రు కదా అని మీకు డౌట్ అనుమానం రావచ్చు. ఆ పనులు మాత్రం అప్పుడే మొదలైనవి, కానీ ఈ గోడ నిర్మాణం అప్పుడే అయింది. కాకపోతే వీళ్ళు ఏం చేసిరంటే అక్కడ చేయకూడని పనులు ఏ టైంలో చేయాలనో ఆ టైంలో చేయకుండా కావాల్సుకొని ముందే ఆ పనులు చేసిర్రు. ఇప్పుడు బట్టి విక్రమార్క అబద్ధం ఎట్లా ఆడుతున్నాడయ్యా అంటే, ఇది బీఆర్ఎస్ తప్పిదమే, ఈ తప్పిదం బీఆర్ఎస్దే. ఇప్పుడు తప్పిదం బీఆర్ఎస్ అయితే మీరు ఒకసారి చూసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ పియర్స్ గుంగితే 3 సార్లు పోయిరు కదా. హెలికాప్టర్ వేసుకొని రాహుల్ గాంధీని కూడా దించిరు కదా. ఆడ నిలబడి ఇద్దరు అబ్జర్వ్ చేసిండ్రు కదా. 3 సార్లు మన ఏదో పర్యటనకు పోయొచ్చిర్రు కదా. వాళ్ళ అనుబంధ సంస్థల మీడియాలను ఎంబటేసుకొని పోయి మీడియాలో ఇక కూలింది, ఇక అయిపోయింది, అసలు రిపేర్ చేసినా పనికిరాదు అని చెప్పేసి ఎంతగానో పేకిండ్రోళ్ళ వీళ్ళు. ఒకవేళ ఈ తప్పు వీళ్ళది కాక బీఆర్ఎస్ పాలనలోనే తప్పు జరుగుంటే ఇవాళ వీళ్ళు ఈ 10 రోజులు ఓపిక పట్టేటోళ్ళ, ఆ ముచ్చట బయటికి రాకుండా గప్పు మనకుంటా ఊకునేటోళ్ళ. పొద్దుగాలనే మళ్ళా కూలిందే 2 నిమిషాలు ఆలస్యం ఏం చేసేటోళ్ళు? సోషల్ మీడియా వేదికగా వీడియో తిప్పేటోళ్ళు. తెల్లారే మళ్ళా పెద్ద అక్షరాలతోని గోడ కూలింది, ఇక మొత్తం తప్పుల తడక, సుంకిశాల వేస్ట్, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్ అన్నారో, ఏదైతే సుంకిశాల అంటే దాని నేపథ్యం ఏంటంటే, ఏదైతే డెడ్ స్టోరేజ్కు పోతుందో, నాగార్జున సాగర్ నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్కు పోతాయో, కృష్ణా నీళ్లను దాంట్లోకి తరలించి నగరానికి కానీ ఇంకా పోతే తాగునీటి సమస్యలు రాకుండా 50 ఏండ్లు ముందు చూపుతోని ఆలోచన చేసి ఆ సుంకిశాలకు శ్రీకారం చుట్టిండ్రు. 50 తరాలకు 50 ఏండ్లైనా అసలు నీటి సమస్య రాకుండా సుంకిశాలకు శ్రీకారం చుట్టిండ్రు. ఒకవేళ డెడ్ స్టోరేజ్ అయినప్పుడు అక్కడ కృష్ణమ్మ నీళ్లు అందులో నింపడానికి ఈ సుంకిశాల నిర్మాణం చేపట్టిన తర్వాత ఆ గోడ ఏదైతే ఉన్నదో గోడ వాస్తవానికి అప్పుడు కట్టింది. కాకపోతే వీళ్ళు ఏం చేసిండ్రు? అక్కడ ఎత్తిపోసుడు ఈ కార్యక్రమాలు చేపట్టిండ్రు. ఏమైంది? షిఫ్ట్ మారడం అదృష్టమైంది, లేకపోతే ఆ అర్ధగంట అటు ఇటు గోడ కూలినా ఘోరమైన ప్రాణ నష్టం జరిగేది. 100 మంది మీదనే పనిచేస్తారు ఆ షిఫ్ట్లో. అర్ధగంట షిఫ్ట్ అటైనా అర్ధగంట షిఫ్ట్ ఇటైనా ప్రాణ నష్టం జరిగేది. ప్రాణాలు కోల్పోయేటోళ్ళు, అక్కడ వర్క్ చేస్తున్న పనులు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాణాలు కోల్పోయేటోళ్ళు. అదృష్టవశాత్తు ప్రమాదం తప్పింది. ఇక్కడ ఇది వీళ్ళ హయాంలో జరిగిన తప్పు. వీళ్ళు ఏం ప్రయత్నం చేస్తున్నారు అంటే పోయిన ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది నేను చెప్తా, ఒకసారి మీరు వింటే మీకు అర్థమవుతుంది. బట్టి అబద్ధం, సుంకిశాల వైఫల్యాన్ని బీఆర్ఎస్ పైకి నెట్టేసే యత్నం చూడాలి. ఇక సుంకిశాల ప్రాజెక్టుకు సంబంధించి 11/6/2021న బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఒప్పందం జరిగింది. 2022లో పనులు మొదలు పెట్టిండ్రు. జూలై 2, 2023 నాడు ఆ వాల్ నిర్మాణం జరిగింది. అయితే కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే,
కానీ ఇక్కడ ఏమైతుంది అంటే 2022లో పనులు మొదలుపెట్టిరు. జూలై 2023 నాడు ఆ వాల్ నిర్మాణం జరిగింది. కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. సాగర్లోకి నీళ్ళు వచ్చాయట, కూలిందట. సాగర్లోకి నీళ్ళు రాకుంటే ఏమొస్తాయి? సాగర్ కట్టిందే నీళ్ళ కోసం. ఆ నీళ్లు నుంచే కదా పంప్ హౌస్ ద్వారా నీళ్లు తెచ్చుకుందామని కట్టుకున్నది. అవన్నీ దృష్టిలో పెట్టుకునే కదా కట్టాల్సింది. డిజైన్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో దీని ద్వారా అర్థమవుతున్నది. మీ పాలన, మీ పర్యవేక్షణ ఎట్లా ఉన్నాయో తెలుస్తున్నది. ఇవి బట్టి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడిన మాటలు. అసలు ఏం జరిగిందంటే చెప్పినాం కదా నొల్లా, మంచి అయితే వాళ్ళ ఖాతాలా, చెడైతే వేరేటోళ్ళ ఖాతాలో. మొన్న అసెంబ్లీ సమావేశాల వేదికగా సీతక్క ఆ మాట మాట్లాడితే నాకు గమ్మత్ అనిపించిందొల్లా. మంచి అయితే మీ ఖాతాలు వేసుకోవాలి, చెడైతే మా ఖాతాలు వేయాలి అని చెప్పేస్తే చేసేదే వాళ్ళు, ఇలా చేసేదే వాళ్ళే ఆ ముచ్చట మాట్లాడితే ఏమో అంటారు కదా, ఏదో శాస్త్రం ఉంటుంది, దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్లు ఉంటాయి అని చెప్పేసి ఇంకా సామెత కూడా శాస్త్రం కూడా వాడినరు. ఇప్పుడు మంచి అయితే వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు, చెడైతే పోయిన ప్రభుత్వం ఖాతాలు వేస్తారు. లేకపోతే పోయిన ప్రభుత్వం రాకముందు ఆ చంద్రబాబు నాయుడు ఖాతాలే లేకపోతే కాంగ్రెస్ ఖాతాలే వేస్తారు. వీళ్ళట ఇలా గమ్మతి మాట్లాడితే నాకు నవ్వొచ్చిందో ఆ మాట విన్నాక. అసలు వీళ్ళే కదా ముందుగల్లా మంచి అయితే వాళ్ళ ఖాతాలో, చెడైతే వేరేటోళ్ళ ఖాతాలో వేసి పడేసేది. ఇలా వాళ్ళ ఆ మాట మాట్లాడితే నిజంగా గమ్మత్ అనిపించింది. అసలు ఏం జరిగిందనేది ఇక్కడ చూసినట్లయితే కాంగ్రెస్ హయాంలోనే 10 రోజుల క్రితమే గేటు ఏర్పాటు చేసిండ్రు. ఇది కాంగ్రెస్ హయాంలోనే 10 రోజుల క్రితమే గేట్ ఏర్పాటు చేసిండ్రు. టైబీమ్ కాకముందే జూలైలోనే మిడిల్ టన్నెల్ తెరిచే ప్లాను. టైబీమ్ కాకముందే జూలైలోనే ఆ మిడిల్ టన్నెల్ తెరిచే ప్లాన్ చేసిండ్రట. మొత్తం మీద కర్నూలు నుంచి యంత్రాన్ని తెప్పించి హడావుడిగా పనులు. కృష్ణాకు భారీ వరద వస్తున్నట్టు లెక్కలున్నా రాదనుకున్నారట. వాళ్ళు అనుకున్నారట పాపం. ఇన్ని గానం లెక్కలున్నా కూడా వాళ్ళు అనుకున్నారట, రాదనుకున్నారట, వరద రాదనుకున్నారట. ఇక మొత్తం మీద సీనియర్ ఇంజనీర్లు వద్దన్నా కూడా వినిపించుకోలేదట జలమండలి. సీనియర్ ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో తెరవద్దు, అది టైపింగ్ కాలేదు, ఇప్పుడు అసలు తెరవద్దంటే సీనియర్ ఇంజనీర్లు చెప్పినా కూడా వినిపించుకోలేదట. మొత్తం మీద కరువైన ఉన్నతాధికారుల పర్యవేక్షణ ప్రమాదానికి కారణాలు ఇవే. మొత్తం మీద చూడాలి, కొందరు సీనియర్ ఇంజనీర్లు వద్దని వారించినప్పటికీ జలమండలి ఇంజనీర్లు వినకుండా హడావిడిగా టన్నెల్ ఓపెన్ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సొరంగంలో తవ్వని భాగాన్ని తొలగించేందుకు యంత్రం లేకున్నా హడావిడిగా కర్నూలు నుంచి తెప్పించి మరి ఓపెన్ చేసినట్టు తెలిసింది. దీంతో నాగార్జున సాగర్లోకి వచ్చే భారీ వరద ఒక్కసారి ఇటు ముంచుకొని వచ్చింది. మొత్తం మీద షాద్నగర్లోని షాద్నగర్లోని దళిత మీద థర్డ్ డిగ్రీ వేసిన దళిత మహిళ మీద థర్డ్ డిగ్రీ వేసిండ్రు కదా, ఆ వార్త ఎట్లయితే బయటకు రాకుండా జాగ్రత్త తీసుకున్నారో ఈ సుంకిసాల గోడ గుంగిన కూలిన ముచ్చట్ను కూడా బయటకు రాకుండా అంతే జాగ్రత్తగా తీసుకున్నారు. ఇప్పుడు చూడండి, బయటకు రానిచ్చి రానోళ్ళ కనీసము అది ఎవరైతే ఫిర్యాదుదారుడు ఘోరమైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఆమెను లివ్వకుట్ట చేసి చెయ్యని తప్పుకు చెయ్యని నేరానికి థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నాడో వానితోని ఒప్పందం కుదుర్చుకొని మొత్తం మీద ఇట్లా థర్డ్ డిగ్రీ ప్రయోగించిర్రు. తర్వాత ఏం చేసిండ్రు, ఆ వార్త బయటకు రాకుండా రిమాండ్కి తరలించాల్సింది పోయి మరి హాస్పిటల్కి పంపించిరా లేకపోతే ఇంటికి పంపించారా తెలియదు. ఫిర్యాదుదారుని కాళ్ళని ఇంటికి పంపించి గుట్టు సప్పుడు కాకుండా ఆ వార్త అసెంబ్లీ సమావేశాలు అయిపోయేదాకా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. మీరు ఈ వార్త బయట పెడితే సంపేతం పెట్రోల్ వేసి అంటు పెడతామని చెప్పేసి మాట్లాడిరట. రైట్. తర్వాత ఇక అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నప్పుడే జరిగింది, కానీ వారం రోజుల పాటు ప్రభుత్వం బయట పెట్టలేదు, దాని గురించి మాట్లాడలేదు. సుంకిసాల ప్రమాదం కూడా ఆగస్టు 1 తారీఖు నాడే జరిగింది. ఇక దీన్ని ప్రభుత్వం వెల్లడించలేదు. అంటే సభలో తమకు ఇబ్బంది కలుగుతుందని అనుకున్న అంశాలను దాచేయడానికి ప్రయత్నించింది. తర్వాత అవి బయటపడడంతో ఉక్కిరి బిక్కిరై సాకులు వెతికే పనిలో పడ్డది కాంగ్రెస్ సర్కార్. మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఏ అంశం తెర మీదకి రాకుండా, ఏ అంశం ఎవరు ధర్నాలు రాస్తారోకలు చేయకుండా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు ఏమంటారు నిర్బంధం చేసేసిండ్రు. అది ఎట్లయితే బయటకు రాకుండా దళిత మహిళ మీద థర్డ్ డిగ్రీ షాద్నగర్ దళిత మహిళ మీద రామరెడ్డి అనే వ్యక్తి ఏమంటారు సిఐయా ఎస్ఐయా ఏదో ఉన్నది కదా పాడుగాను, మొత్తం మీద ఆయన ఏదైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించారో ఆ వార్త ఎట్లయితే బయటకు రాకుండా జాగ్రత్తలు పడ్డారో ఈ వార్త కూడా సుంకిసాల గోడ గుంగింది కూడా బయటకు రాలే. ఇక నీరు పల్లం నిజం తేటతెల్లం సకల పాపాల కారణం అతడే అన్నట్టుగా ఉన్నది బీఆర్ఎస్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి. ఏదైనా తప్పు జరిగిందా అది బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన పాపం, 10 ఏళ్లలో ఏదైనా మంచి జరిగిందా అది 10 ఏళ్ల కింద కాంగ్రెస్ లేదా చంద్రబాబు ప్రభుత్వాల గొప్పతనం లేదా ఇప్పటి రేవంత్ సర్కార్ ఘనత. చెప్పినా కదా నేను ఇంతకు ముందే, తప్పు జరిగితే బీఆర్ఎస్ ఖాతాలో వేసేసుడే, నెక్స్ట్ ఆలోచన కూడా లేదు.
దానికి నిజాలు ఉంటాయి, నిజాలు బయటకు వస్తాయి. ఇప్పుడు మనం అబద్ధం చెప్తే నడవది, నిజం నిలకడ మీదనైనా బయటకు వస్తుంది. నిజం చెప్పులేసుకున్న లోపల అబద్ధం హెలికాప్టర్ వేసి హెలికాప్టర్ ఎప్పి ఊరంతా తిరగచ్చు, కానీ నిజం ఏనాటికైనా బయటపడుతుంది అని చెప్పేసి ఆలోచన లేకుండా వెనక సంగతి దేవుడెరువు కానీ మనం ముచ్చట మనం చేసుకొని పోదామని చెప్పేసి వాళ్ళు ఎట్లా పడితే అట్లా పైనుంచి లెక్కలు అందుబాటులో ఉన్న కృష్ణానదిలో ప్రవాహాన్ని ఊహించలేక, సాగర్లో వరదను అంచనా వేయలేక, గేటుకు టై బీమ్ ఏర్పాటు పనులు పూర్తయ్యాయో లేదో చూసుకునే పర్యవేక్షణ లేక, పట్టించుకునే నాదుడు లేక, సొరంగాన్ని ఎప్పుడు తెరవాలన్న తెలివి లేక, తప్పు మీద తప్పు చేసి ఆ తప్పు ఎక్కడ అసెంబ్లీ దృష్టికి వస్తుందో అని ఆ వారం రోజులు దాచేసి మసిబూసి మారడికాయ చేసిన రేవంత్ ప్రభుత్వం అసలు విషయాన్ని నమస్తే తెలంగాణ వెలుగులోకి దేగానే తత్తరపడి బిత్తరపోయి ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్లే అని పాత అందుకున్నది. సుంకిసాల కూలిపోవడం బీఆర్ఎస్ సర్కార్ పాపమే అయితే ఇనాలి. ఇప్పుడు వాళ్ళు ఏ చిన్న మిస్టేక్ జరిగినా జరగకపోయినా వీళ్ళు ఇట్లా చేసిర్రు, వాళ్ళు అట్లా చేసిర్రు, కావాల్సుకొని చేసిర్రు, మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పలే చేసింది, తప్పిదాలే చేసింది అని చెప్పేసి మొత్తం పెద్ద ఉపన్యాసాలు స్పీచ్లు మైకు దొరికినప్పుడు అలా దంచేటోళ్ళు ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదం వల్లనే ఈ సుంకిసాల గోడ కూలిపోయినుంటే ఎందుకు కమిషుకున్నారు? సార్లు ముచ్చట బయటకు వచ్చేదాకా ఎందుకు కమిషుకున్నారు? న్యూయార్క్లా టైమ్ స్క్వేర్లా రేవంత్ రెడ్డి ఫోటో పెడితేనే అబ్బా గొప్ప చేసాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి తుమ్మినా దగ్గినా గొప్పలకు పోయే మీరు సోషల్ మీడియా వేదికగా వైరల్ చేసుకునేటోళ్ళు మీరు అక్కడ అందులేం లేదు సందడి ఘోష అన్నట్టు మొత్తం మీద పెట్టుబడులు తెచ్చింది లేదు పోయింది లేదు కానీ వైరల్ చేసుకునే మీరు ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తప్పు జరిగింది అది మీకు తెలిసినా కూడా మీరు సైలెంట్గా ఉన్నారంటే జనాలు నమ్మాలనా సారు? మీరేనా సైలెంట్గా ఉండేటోళ్ళు? ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేద్దామని చెప్పేసి గోతికాడి నక్క లెక్క ఎదురు చూసే మీరు ఇయ్యాల ప్రజలకు ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగిపోతుంది, వ్యతిరేకత వస్తుంది అన్న నేపథ్యంలో మీరు ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎట్లా ముంగడికి పోతే మంచిగుంటుంది, ఎట్లా డైవర్ట్ చేయాలి ప్రజలను, ఎట్లా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెట్టేయాలని ఆలోచన చేసి మీరు ఇలా మీకు తప్పు దొరికినా కూడా ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసినా కూడా మీరు ఊకున్నారంటే ఎవరి సార్లు నమ్ముతారు? ఎవరి చెవుల సార్లు పూలు పెడతా ఉన్నారు? మొత్తం మసిబూసి మారడికాయ చేసి ఇట్లాంటి ప్రయత్నాలకు పాల్పడితే నిజం రేపైనా బయటపడుతుంది కదా. మొత్తం సుంకిసాల కూలిపోవడం బీఆర్ఎస్ ప్రాపమే అయితే వారం రోజుల పాటు ఈ ప్రభుత్వం ఎందుకు బయట పెట్టలేదు? సుంకిసాల తప్పుడు డిజైనే అయితే 8 నెలలుగా పరిపాలన చేసిన వారు దాని మీద సమీక్ష జరిపి పనులు ఎందుకు ఆపలేదు? సుంకిసాల పనులు నాసిరకమే అయితే గత సీజన్లో వచ్చిన సాగర్ వరదకు ఎందుకు కొట్టుకపోలేదు? సుంకిసాల గత సీజన్లో అసలు ఎప్పుడు లేని వరదలుల్లా ఘోరమైన వరదలు, శతాబ్దం తర్వాత మళ్ళీ అవే మొదటి వరదలు. మరి అప్పుడే కొట్టుకపోవాలి కదా నాణ్యత లేకపోతే. ఇది చూడుండ్రిగా ఇక అయితే సుంకిసాల కూలిపోవడం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకమే అయితే కాళేశ్వరానికి తీసుకుపోయినట్టు వారానికో మీడియా బృందాన్ని ఎందుకు తీసుకుపోలేదు? హెలికాప్టర్లో రాహుల్ గాంధీని ఎందుకు రప్పించలేదు? ఇవన్నీ చేయకుండా ఆ వీడియో ఎవరు తీసిండ్రు, ఎవరు నమస్తే తెలంగాణకి ఇచ్చిండ్రని బెదిరింపులకు ఎందుకు దిగుతున్నట్టు వీటన్నిటిని బట్టి చూస్తే అర్థమవుతున్నది ఏమిటి? సుంకిసాల పాపం ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కార్దే అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది ఈ ముచ్చట. రైట్, ఆ వార్త అక్కడ చూస్తూ ఉన్నాం.